Good morning. Welcome to online classes Padmavati Junior College. My name is K. Simhachalam. సో ఈరోజు మనము చెప్పబోయేటటువంటి పాఠ్యాంశం తరంగాల్లో లాస్ట్ క్లాస్లో మనము తరంగాల గురించి, తరంగాల యొక్క లక్షణాల గురించి, తరంగాల యొక్క రకాల గురించి, అదేవిధంగా సాగదీసిన తీగలో స్థిర తరంగాలు ఎలా ఏర్పడతాయి, స్థిర తరంగాలు ఏర్పడేటటువంటి తీగ తరంగ నియమాల గురించి మనము తరంగాల దశలో అంతవరకు డిస్కషన్ చేసాము. మరి ఈరోజు మనము డిస్కషన్ చేయబోయేటటువంటి టాపిక్ ఏంటంటే మూసిన గొట్టాలలో మరియు తెరిచిన గొట్టాలలో కంపన రీతులు అనేవి ఏ విధంగా ఏర్పడతాయి, లేదా మూసిన గొట్టాలలో తెరిచిన గొట్టాలలో స్థిర తరంగాలు ఎలా ఏర్పడతాయి, అదేవిధంగా మూసిన గొట్టాలు తెరిచిన గొట్టాలలో ఏర్పడేటటువంటి కంపన రీతులు మరియు అనుస్వరాల యొక్క పౌనపుణ్యాల నిష్పత్తికి సమీకరణాలను రాబట్టండి అనేది మనకి తరంగాల లెసన్లో ఒక వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఈరోజు మనము ఆ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే మూసిన గొట్టాలలో తెరిచిన గొట్టాలలో స్థిర తరంగాలు ఏర్పడటం మరియు కంపన రీతులు. తెరిచిన గొట్టాల్లో స్థిర తరంగాలు ఏర్పడడం మరియు కంపన రీతులు అనేది ఫస్ట్ చూద్దాం, తర్వాత మూసిన గొట్టంలో చూద్దాం. సో తెరిచిన గొట్టం అంటే అర్థం ఏంటంటే రెండు వైపులా తెరిచి ఉండేటటువంటి గొట్టాన్ని మనము తెరిచిన గొట్టం అని చెప్పేసి అంటున్నాం. దీన్ని ఆర్గాన్ పైప్ అని కూడా అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఓపెన్ పైప్ తీసుకున్నాం కూడా, పైప్కి రెండు వైపులు కూడా తెరవబడి ఉన్నట్టుగా అయితే అటువంటి దాన్ని మనం ఏమంటే తెరిచిన గొట్టం అని చెప్పేసి అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ విధంగా ఇది ఒక తెరిచిన గొట్టంగా మనం తీసుకోవచ్చు. ఇది ఒక తెరిచిన గొట్టంగా మనం తీసుకోవచ్చు. ఎలా అంటే ఇది చూడండి, ఈ వైపు తెరిచి ఉంది, రెండో వైపు కూడా తెరిచి ఉంది. సో రెండు వైపులా తెరిచి ఉంది కాబట్టి ఇటువంటి గొట్టాన్ని మనం ఏమంటున్నాం, తెరిచిన గొట్టం అని చెప్పేసి అంటున్నాం. ఈ తెరిచిన గొట్టంలో స్థిర తరంగాలు ఎలా ఏర్పడతాయి అనేది మనము ఈరోజు డిస్కస్ చేయాలి. సో ఎలా ఏర్పడతాయంటే ఒక గొట్టం గుండా మనము కొంత గాలిని వ్యాపింప చేసేటప్పుడు అక్కడ ఆ వ్యాపనం చెందినటువంటి గాలి గొట్టం గుండా ప్రయాణం చేయడం వల్ల గొట్టం యొక్క చివరి బిందువుల వద్ద పరావర్తనం చెందుతుంది. అంటే అక్కడ ఆ గాలిలో ఉండేటటువంటి కణాల యొక్క స్థానభ్రంశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ తెరవబడి ఉండేటటువంటి బిందువు వద్ద మనకి ఏం ఏర్పడుతుందంటే ప్రస్పందన బిందువు అనేది ఏర్పడుతుంది. అంటే స్థానభ్రంశం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ దాన్ని ప్రస్పందన బిందువు అని చెప్పేసి అంటున్నాను. మరి అటువంటి గొట్టంలో మనకి ప్రస్పందన బిందువు అనేది రెండు చివరలా ఏర్పడుతుందంటే మధ్యలో ఏం ఏర్పడుతుంది, ఒక ఆస్పందన బిందువు అనేది ఏర్పడుతుంది. అంటే అక్కడ కంపించే కణాల యొక్క స్థానభ్రంశం అనేది చాలా తక్కువ అని అర్థం. ఓకేనండి. సో అటువంటి సందర్భంలో మనకి ఆస్పందన బిందువు అనేది ఏర్పడుతుంది. తెరిచిన చివరల రెండు వైపులా తెరిచి ఉండడం వల్ల గాలి అనేది పరావర్తనం చెందడం వల్ల అక్కడ ఏం ఏర్పడుతుందంటే ప్రస్పందన బిందువు అనేది ఏర్పడుతుంది. సో ఈ విధంగా ఒక తెరిచిన గొట్టం గుండా గాలి అనేది ప్రయాణం చేయడం వలన మనకి ప్రస్పందన ఆస్పందన బిందువులు అనేవి ఏర్పడుతున్నాయి. కాబట్టి మనకి స్థిర తరంగాలు అనేవి ఏర్పడతాయని మనం తెలుసుకోవచ్చు. అంతే కదా. స్థిర తరంగాలు ఏర్పడతాయి, మనకి స్థిర తరంగాలు ఏర్పడతాయండి. స్థిర తరంగాల్లో ప్రస్పందన ఆస్పందన బిందువులు అనేవి ఏర్పడతాయి. మరి తెరిచిన గొట్టం గుండా గాలి అనేది ప్రయాణం చేసేటప్పుడు కూడాను అస్పందన ప్రస్పందన బిందువులు అనేవి ఏర్పడుతున్నాయి.
ఏర్పడుతున్నాయి కాబట్టి మనము తెరిచిన గొట్టాల్లో స్థిర తరంగాలు ఈ విధంగా ఏర్పడతాయని చెప్పేసి మనము తెలుసుకోవచ్చు. ఓకేనండి. సో ఇప్పుడు మనకి ఈ తెరిచిన గొట్టాలలో కంపన రీతులు ఎలా ఏర్పడతాయి లేదా కంపన రీతులకు సమీకరణాలు, దీన్ని అనుస్వరాల అతిస్వరాల నిష్పత్తులకి సమీకరణాలను రాబట్టండి అని చెప్పేసి మనకు ఒక 8 మార్క్ క్వశ్చన్ ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. తెరిచిన గొట్టాలలో స్థిర తరంగాలు ఎలా ఏర్పడతాయి, అదేవిధంగా తెరిచిన గొట్టాలలో ఏర్పడే అనుస్వరాల పౌనఃపున్యాల నిష్పత్తికి సమీకరణం రాబట్టండి అనేది ఒక 8 మార్క్ క్వశ్చన్ ఉంది. సో ఇప్పుడు స్థిర తరంగాలు ఏర్పడటం గురించి మనము డిస్కస్ చేశాము. అనుస్వరాలు అనేవి ఎలా ఏర్పడతాయి చూద్దాం. సో ఇప్పుడు అనుస్వరాలు ఏర్పడడం. సో ఇప్పుడు మనము మొట్టమొదట ప్రాథమిక అనుస్వరం ఇందులో తీసుకుందాం. ప్రాథమిక అనుస్వరం లేదా మొదటి అనుస్వరం. సో ఇప్పుడు ఒకసారి చూడండి ఇటువైపు, ఇది ఒక తెరిచిన గొట్టం. ఈ గొట్టం గుండా గాలి అనేది ఈ విధంగా ప్రయాణం చేసేటప్పుడు ఈ గొట్టం యొక్క చివరి బిందువుల వద్ద, తెరిచిన బిందువుల వద్ద ఏం ఏర్పడతాయని చెప్పాను ఇప్పుడని, ప్రస్పందన బిందువులు అనేవి ఏర్పడతాయి. అంటే ఈ విధంగా మనకి ఇది చూడండి, ఒక గొట్టంలోని గాలి అనేది ప్రయాణం చేసేటప్పుడు ఈ రెండు చివరలో మనకి ఏం ఏర్పడుతుందని చెప్పామండి, ప్రస్పందన బిందువులు చెప్తున్నాం. అంటే ఇది మాధ్యమిక స్థానం అయితే మాధ్యమిక స్థానం నుండి కణం కంపించినటువంటి గరిష్ట స్థానాంశాన్ని మన కంపన పరిమితం, అంటే గరిష్ట కంపన పరిమితితో కనిపిస్తుంది కాబట్టి దీన్ని ప్రస్పందన బిందువు అంటున్నాం. ఇక్కడ ఒక అస్పందన బిందువు. అంటే గొట్టంలో గాలి ప్రయాణం చేసేటప్పుడు ప్రాథమిక అనుస్వరంతో కంపిస్తూ ఉందంటే అక్కడ తప్పనిసరిగా రెండు ప్రస్పందన బిందువులు, ఒక అస్పందన బిందువు అనేది ఏర్పడుతుంది. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య దూరం ఎంతండి, రెండు ప్రస్పందన బిందువుల మధ్య దూరం ఎంత, λ/2. సో గొట్టం పొడవు ఎంత, L పొడవు కలిగినటువంటి గొట్టాన్ని తీసుకున్నాం. సో ఇప్పుడు L ఏమవుతుందండి, L దాన్ని λ1 అనండి ఫస్ట్ కాబట్టి λ1. సో λ1/L λ1/2. సో λ1 2L. సో ఎక్కడికి మనకి పౌనఃపున్యం కావాలి అంటే పౌనఃపున్యం మనకి ఏంటి, అనుస్వరాల నిష్పత్తి కావాలంటే ఏంటి, అనుస్వరాలు లేదా పౌనఃపున్యాల నిష్పత్తి అన్నాం. సో అనుస్వరాలు పౌనఃపున్యాలు అనేది పౌనఃపున్యాల ప్రకారంగా అనుస్వరాలు అనేవి ఫామ్ అవుతాయి. కాబట్టి పౌనఃపున్యానికి ఫార్ములా ఏంటి, V = ν λ or ν = V/λ. సో ఇక్కడ ఫస్ట్ వన్ కాబట్టి λ1 అని తీసుకుంటున్నాం. ఓకే, ఫర్ అవర్ కన్వీనియన్స్. సో ν ఏమవుతుందన్నా, λ1 ఏమని తెలుసు, 2L. λ1 ఏమని తెలుసు, 2L. సో దీన్ని మనం ఏమంటున్నామంటే ప్రాథమిక అనుస్వరం అని చెప్పేసి అంటున్నాం. దీన్ని ఏమంటున్నాము, ప్రాథమిక అనుస్వరం ఆ మొదటి అనుస్వరం అని చెప్పేసి అంటున్నాం. మొదటి అనుస్వరం లేదా 0 అంటే 0 అనుస్వరం అని కూడా అంటారు. 0 అతిస్వరం అంటారు. ఓకేనండి. ఇక్కడ న్యూ అనేది ν = V/2L, λ1 = 2L కాబట్టి ν = V/2L ని
ప్రాథమిక పౌనఃపున్యము లేదా మొదటి అనుస్వరము లేదా జీరో అతిస్వరం అని చెప్పేసి అంటున్నాం, 0 అతిస్వరం. ఇప్పుడు మనము ఈ గొట్టంలో గాలి అనేది ప్రయాణం చేసేటప్పుడు మనకి రెండవ అనుస్వరానికి మనము సమీకరణం తీసుకున్నట్టుగా అయితే ఈ విధంగా వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ గాలి అనేది ఇక్కడ ఇలా కంపింపజేస్తుంది. సో ఇక్కడ గొట్టం పొడవు ఏమవుతుంది, L అవుతుంది. దిస్ ఈజ్ లాంబ్డా 2/2, దిస్ ఈజ్ లాంబ్డా 2/2. అంటే గొట్టంలోనికి గాలి వ్యాపింప చేసేటప్పుడు రెండవ అనుస్వరంతో లేదా మొదటి అతిస్వరంతో ఏర్పరుస్తుందంటే అక్కడ అర్థం ఏంటి, 2 అస్పందన బిందువులు అట్లీస్ట్ 3 ప్రస్పందన బిందువులు అనేవి ఏర్పడతాయి. 2 ఆస్పందన బిందువులు 3 ప్రస్పందన. ఇదిగో చూడండి, ఇది ఆస్పందన బిందువు, ఈ 3 కూడా ప్రస్పందన బిందువు. 2 ప్రస్పందన బిందువుల మధ్య దూరం λ/2, రెండోది కాబట్టి λ2/2 అని చెప్పి తీసుకున్నాం. ఇక్కడ కూడా ఏమవుతుంది, λ2/2. ఓకే, L is equals to. సో ఇప్పుడు రెండవ అనుస్వరం తీసుకుందాం. రెండవ అనుస్వరం కానీ తీసుకున్నట్టుగా అయితే మనకి ఎలా ఉంటుందంటే ఇక్కడ L is equal to గొట్టం పొడవు is equal to λ2/2 ప్లస్ λ2/2 ప్లస్ λ2/2. ఇక్కడ కాసాగ్ ఏమవుతుంది, LCM 2 అవుతుంది. L is equals to 2 λ2 ప్లస్ λ2. That is equal to L is equals to 2 λ2/2. సో 2 λ2 is equals to ఏమవుతుంది మనకి 2L. λ2 is equals to ఏమవుతుంది 2L/2. λ2 is equals to ఏమవుతుంది 2L/2. సో ఇప్పుడు మనకి మళ్ళీ ఏం కావాలి, పౌనఃపున్యానికి కావాలి. పౌనఃపున్యం తెలిస్తే అనుస్వరాన్ని మనం తెలుసుకోవచ్చు. సో పౌనఃపున్యానికి ఫార్ములా ఏంటి, μ1 is equals to V/λ2. యాక్చువల్గా ఏంటి, V is equals to న్యూ లాండా. సో న్యూ is equals to V/λ. ఇక్కడ రెండవది కాబట్టి λ2 అని చెప్పేసి అంటున్నాం. సో therefore λ2 is equals to ఏమని తెలుసు, μ1 is equals to λ2 is equals to 2L/2. that is equals to μ1 is equals to 2V/2L. బట్ V/2L is equals to ఏమని తెలుసు, న్యూ. V/2L is equals to ఏమని తెలుసు, న్యూ. సో therefore μ1 is equals to ఏమన్నా ఇచ్చండి 2 న్యూ అని చెప్పేసి తీసుకోవచ్చు. μ1 is equals to ఏమని తీసుకోవచ్చు 2 న్యూ. అంటే దీన్నే మనం ఏమంటున్నామంటే రెండవ అనుస్వరము లేదా మొదటి అతిస్వరం అని అంటున్నాం. దీన్ని రెండవ అనుస్వరం లేదా మొదటి అతిస్వరం అని అంటున్నాం. మొదటి అతిస్వరం అని చెప్పేసి అంటున్నాం. ఓకేనండి. సో ఇప్పుడు మూడవ అనుస్వరానికి చూద్దాం. మూడవ అనుస్వరం సో మూడవ అనుస్వరం చూసుకునేటప్పుడు మనకి ఎలా ఉంటుందంటే మూడవ అనుస్వరం సో ఇక్కడ గొట్టంలో గాలి అనేది ఈ విధంగా కంపిస్తుంది. సో ఇక్కడ ఎన్ని ఏర్పడుతుంది, ఇది దిస్ ఈజ్ λ3/2, దిస్ ఈజ్ λ3/2, దిస్ ఈజ్ λ3/2. అంటే మనకి ఇక్కడ చూడండి, మూడవ అనుస్వరం అనేది తెరిచిన గొట్టంలో ఏర్పడేటప్పుడు అక్కడ కంపించేటటువంటి గాలి అనేది మనకి 3 అస్పందన బిందువులు అనేవి ఏర్పరుస్తుంది. చూడండి, 1 2 3 అస్పందన బిందువులు అనేవి ఏర్పరుస్తుంది. అదేవిధంగా 4 ప్రస్పందన బిందువులు అనేవి ఏర్పరుస్తుంది. 4 ప్రస్పందన బిందువులు. ఇక్కడ గొట్టం కూడా ఏమవుతుందండి,
ఏమవుతుందండి? ఎల్ అవుతుంది. సో ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని తీసుకోవచ్చు మళ్ళీ? లాంబ్డా 3/2 ప్లస్ లాంబ్డా 3/2 ప్లస్ లాంబ్డా 3/2. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది? ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 2 అవుతుంది ఎల్సిఎం. లాంబ్డా 3 ప్లస్ లాంబ్డా 3 ప్లస్ లాంబ్డా 3, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 లాంబ్డా 3/2. 3 lambda 3/2. So that is equals to 3 lambda 3 is equals to 2L. So lambda 3 is equals to ఏమవుతుందన్నా 2L/3. 2L/3. So మళ్ళీ మనకి పౌనఃపున్యానికి ఫార్ములా ఏంటి? mu is equals to mu2 is equals to v by lambda 3. So mu2 is equals to v by lambda 3 ఫార్ములా ఏం తెలుసు మనకి? 2L/3. So mu3 is equals to ఏమవుతుంది? 3v/2l. 3v/2l. But v/2l is equals to ఏమని తెలుసు? mu. So therefore ఏమవుతుంది? mu3 is equals to 3 mu అని మళ్ళీ రాయొచ్చు లేదా? ఓకే అండి, mu3 is equals to 3 mu. సో దీన్నే మనం ఏమంటున్నామంటే మూడవ అనుస్వరం లేదా రెండవ అతిస్వరం అని చెప్పేసి అంటున్నాం. రెండవ అతిస్వరం అని చెప్పి చెప్పుకుంటున్నాం. సో ఈ విధంగా మనకి తెరిచిన గొట్టాలలో అనుస్వరాలు అనేవి కంటిన్యూస్ గా మనకి ఫామ్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చేది ఏంటి మళ్ళీ? నాలుగవ అనుస్వరం లేదా మూడవ అతిస్వరం. సో ఈ విధంగా తెరిచిన గొట్టాలలో మనకి పౌనఃపున్యాల నిష్పత్తికి సమీకరణం మనం ఎలా తీసుకుంటామంటే mu1 is to mu2 is to mu3 is equals to mu1 mu 2 mu 3 mu, so on, that is equals to 1 is to 2 is to 3, so on. సో ఇది తెరిచిన గొట్టాలలో అనుస్వరాలు లేదా కంపన రీతుల నిష్పత్తికి సమీకరణం. తెరిచిన గొట్టాలలో అనుస్వరాలు లేదా కంపన రీతులకు నిష్పత్తులకు సమీకరణం ఏంటంటే mu1 is to mu2 is to mu3 is equals to mu1 is to 2 mu1 mu is to 2 mu is to 3 mu, that is equals to 1 is to 2 is to 3 is to so on. ఓకే, సో ఈ విధంగా మనకి తెరిచిన గొట్టాలలో అనుస్వరాలు లేదా అతిస్వరాలు అనేవి ఏర్పడతాయి లేదా కంపన రీతులు అనేవి ఈ విధంగా ఏర్పడతాయి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ది 8th మార్క్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ వన్ మనం ఏంటంటే మూసిన గొట్టాలలో అర్థమైంది కదండి. సో మూసిన గొట్టాలలో ఇప్పుడు కంపన రీతులు అనేవి ఎలా ఏర్పడతాయి ఒకసారి చూద్దాం. మనము నెక్స్ట్ క్లాస్లో ఏం చేస్తామంటే ఇప్పుడు మూసిన గొట్టాలలో స్థిర తరంగాలు ఏర్పడడం మరియు అనుస్వరాల అతిస్వరాల నిష్పత్తికి సమీకరణం, ఈ రెండు కలిపి ఒక్కొక్కసారి 8 మార్క్స్ ఇస్తుంటాడు లేదా ఒక్కొక్కసారి 8 మార్క్స్ ఇస్తే ఒక సమ్ ఇస్తాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. సో మూసిన గొట్టాలలో స్థిర తరంగాలు ఏర్పడడం మరియు కంపన రీతులు. సో లాస్ట్ క్లాస్లో మనము ముందు క్లాస్లో ఏం చెప్పుకున్నామంటే తెరిచిన గొట్టం అని చెప్పేసి అన్నాం. ఇప్పుడు మూసిన గొట్టం అంటే ఏంటి అంటే రెండు వైపులు మూసి ఉండటమా? ఒకవైపు మూసి ఉండి మరొక వైపు తెరవబడి ఉండేటటువంటి గొట్టాన్ని మనము మూసిన గొట్టం అని చెప్పేసి అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా ఉందనుకోండి ఒక ట్యూబ్. సో ఒకవైపు క్లోజ్ చేయబడాలిలా, ఒకవైపు తెరవబడి ఉన్నట్టుగా అయితే దాన్ని మూసిన గొట్టం అని చెప్పేసి అంటున్నాం. దాన్ని మనం ఏమంటున్నాము? మూసిన గొట్టం అని చెప్పేసి అంటున్నాం. ఒకవైపు తెరవబడి ఉండి ఒకవైపు మూయబడి ఉన్నట్టుగా అయితే అటువంటి గొట్టాన్ని మనం ఏమంటున్నామంటే లేదా పైపు మనం ఏమంటున్నామంటే మూసిన గొట్టం అని చెప్పేసి అంటున్నాం.
సో ఈ మూసిన గొట్టంలో అనుస్వరాలు స్థిర తరంగాలు అనేవి ఎలా ఏర్పడతాయి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. తర్వాత స్థిర తరంగాలు ఎలా ఏర్పడతాయి చూద్దాం. ఓకే, సో మొట్టమొదటి మనకి స్థిర తరంగాలు ఎలా ఏర్పడతాయి. సో స్థిర తరంగాలు అనేవి ఒక అసంపీడితమైనటువంటి గాలిని మూసిని గొట్టంలోనికి పంపించేటప్పుడు మూసి ఉన్న చివర ఆ అసంపీడితమైనటువంటి గాలి అనేది పతనం చెంది పరావర్తనం చెందుతుంది. సో ఈ పరావర్తనం చెందినటువంటి పతన మరియు పరావర్తనం చెందినటువంటి తరంగాలు అనేవి ఒకదానిపైన ఒకటి అధ్యారోపణం చెందడం వలన వీటికి ఒకే పౌనపుణ్యం ఉంటుంది, ఒకే కంపన పరిమితి ఉంటుంది, ఒకే తరంగ దైర్ఘ్యం ఉంటుంది. కాబట్టి ఒకదానిపైన ఒకటి అధ్యారోపణం చెందడం వల్ల ఏం ఏర్పడతాయి? స్థిర తరంగాలు అనేవి ఏర్పడతాయి. ఏం ఏర్పడతాయండి? స్థిర తరంగాలు అనేవి ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తూ ఉంటాం, చూడండి, మన ఇంటి దగ్గర మనం ఎప్పుడైనా ఆడుకునేటప్పుడు జస్ట్ చూస్తుంటాం. ఏదైనా ఒక టానిక్ బాటిల్ కానీ ఏదైనా ఒక ఎంటీ బాటిల్ తీసుకొని మన ఎదురుగా వస్తూ ఉండేటప్పుడు గాలి ఎదురుగా మనము ఆ ఎంటీ బాటిల్ కానీ పెట్టినట్టుగైతే చిన్న రీసౌండ్ వస్తుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, చిన్న సౌండ్ వస్తుంది. ఒక ఎంటీ బాటిల్ అనేది, అంటే ఎంటీ బాటిల్ని వెనక వైపు క్లోజ్ చేయబడినటువంటి బాటిల్ అనేది మనకు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుండే గాలికి ఎదురుగా మనం బాటిల్ కానీ పెట్టినట్టుగైతే చిన్న రీసౌండ్ అనేది వస్తుంది. అంటే ఏంటి? ఆ ఎదురుగా వచ్చేటటువంటి గాలి అనేది ఈ బాటిల్లోకి వెళ్ళి బాటిల్కి చివర ఉండేటటువంటి అవరోధంతో పతనం చెంది పరావర్తనమై చెంది ఆ బాటిల్లో ఈ రెండు తరంగాలు ఏమవుతున్నాయండి? ఒకదానిపైన ఒకటి అధ్యారోపణం చెందుతున్నాయి. సో ఒకదానిపైన ఒకటి అధ్యారోపణం చెందడం వల్ల వీటికి సమాన పౌనపుణ్యము, సమాన కంపన పరిమితి, సమాన తరంగ దైర్ఘ్యం ఉంటుంది. కాబట్టి ఏర్పడతాయి? స్థిర తరంగాలు అనేవి ఏర్పడతాయి. ఈ విధంగా మూసిన గొట్టంలో ఒక అసంపీడితమైనటువంటి వాయువును పంపించేటప్పుడు ఆ మూసి ఉన్న చివర పరావర్తనం చెందడం వల్ల ఇవి ఆ గొట్టంలో ఒకదానిపైన ఒకటి అధ్యారోపణం చెందడం వల్ల స్థిర తరంగాలు అనేవి ఏర్పడతాయి. ఓకే, సో ఇప్పుడు అనుస్వరాలు ఏర్పడడం చూద్దాం. అనుస్వరాలు ఏర్పడతాయి. సో అనుస్వరాలు ఏర్పడడం అనేటప్పుడు ఇక్కడ మనకి ఇందాక సగం సంఖ్య రూపంలో అంటే 1:2:3:4 ఏర్పడతాయి. ఇక్కడ మనకి ఓన్లీ ఆడ్ నెంబర్లో మాత్రం వస్తాయి, అంటే బేస్ సంఖ్య రూపంలో మనకి వస్తాయి. ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మూసిన ఒకటవ అనుస్వరం తీసుకుందాం. సో ఒకటవ అనుస్వరం తీసుకున్నట్టుగా అయితే ఇప్పుడు ఇది మూసి ఉన్న గొట్టం, దీంట్లోకి ఎయిర్ అనేది ఇలా గాలి అనేది పాస్ అయితే ఇక్కడ ఏమైపడుతుంది? ఈ విధంగా గాలి వచ్చి ఈ చివర పతనం చెంది మళ్ళీ పరావర్తనం చెందుతుంది. సో పరావర్తనం చెందడం వల్ల ఒకదానిపైన ఒకటి అధ్యారోపణం చెందుతుంది. కాబట్టి ఈ చివరలో ఏర్పడుతుంది? మనకి ప్రస్పందన బిందువు అనేది ఏర్పడుతుంది. ఇక్కడ అస్పందన బిందువు అనేది ఏర్పడుతుంది. మనం చెప్తున్నాం లాస్ట్ క్లాస్ ఏమని? అస్పందన మరియు ప్రస్పందన బిందువుల మధ్య దూరం ఏమని చెప్పాము? λ/4. ఇక్కడ ఫస్ట్ది కాబట్టి λ1/4. ఒక అస్పందన ఒక ప్రస్పందన బిందువుల మధ్య దూరం అనేది మనం తరంగాల రకాలు చెప్పేటప్పుడు చెప్పాము. λ1/4. సో ఇప్పుడు మనకి గొట్టం పొడవు ఏమవుతుంది? L అవుతుంది. సో L ఏమవుతుంది? L λ1/4. λ1 ఏమవుతుంది? 4L. చాలా ఈజీ. సో ఆల్రెడీ మనం తెరిచిన గొట్టంలో చదువుకున్న కదా పౌనపుణ్యానికి సమీకరణం ఏంటి? μ = v/λ1. λ1 వాల్యూ మనకి ఏమని తెలుసు? 4L. సో μ = v/4L. సో దీన్ని మనం ఏమంటున్నామంటే ప్రాథమిక లేదా మొదటి అనుస్వరం అని చెప్పేసి అంటున్నాం. ప్రాథమిక లేదా మొదటి అనుస్వరం అని చెప్పేసి అంటున్నాం. సో ఇప్పుడు మనము మూడవ అనుస్వరం గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో బేస్ సంఖ్య రూపంలో ఏర్పడతాయని చెప్పాం కదా, ఎందుకు ఏర్పడతాయి అనేది కూడా చూద్దాం. మూడవ అనుస్వరం ఇక్కడ చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఎందుకు రెండోది ఏర్పడుతుంది మూడోది ఏర్పడుతుందంటే మనకి ఈ విధంగా ఎయిర్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇది
ఇక్కడ ఏమవుతుంది ఇది లాంబ్డా 3/2 రెండు ప్రస్పందన బిందువుల మధ్య దూరం. సో ఇది ఏమవుతుంది లాంబ్డా 3/4 అంటే ఏంటి రెండోసారి వెళ్ళేటప్పుడు అక్కడ రెండు ఆస్పందన బిందువులు రెండు ప్రస్పందన బిందువులు ఏర్పడతాయి. రెండు ఆస్పందన బిందువులు రెండు ప్రస్పందన బిందువులని ఏర్పడతాయి. సో ఎందుకు సార్ మూడోది ఏర్పడుతుందంటే మనం థియరిటికల్గా కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనము రెండు ఉచ్చులతో ఇక్కడ కంపించేటప్పుడు రెండు ఆస్పందన బిందువులు రెండు ప్రస్పందన బిందువులని ఏర్పడతాయి. సో కంపించే పొడవు ఎంత ఎల్. సో ఎల్ ఇజ్ ఈక్వల్స్ టు ఏమని తీసుకోవచ్చు ఎల్ ఇజ్ ఈక్వల్స్ టు లాంబ్డా 3/2 ప్లస్ లాంబ్డా 3/4. ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది 4 అవుతుంది. 2 4 కాస్త ఏంటి 4. సో 4. సో 2 2 2 లాంబ్డా 3 4 4 క్యాన్సిల్ అయితే లాంబ్డా 3 దట్ ఈస్ ఈక్వల్స్ టు 3 లాంబ్డా 3/4 ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 3 లాంబ్డా 3 ఈజ్ ఈక్వల్స్ టు 4L 3 లాంబ్డా 3 ఈజ్ ఈక్వల్స్ టు 4L లాంబ్డా 3 ఈజ్ ఈక్వల్స్ టు 4L/3 లాంబ్డా 3 ఈజ్ ఈక్వల్ 4L/3. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు మనకి పౌనఃపున్యానికి సమీకరణం ఏంటి therefore పౌనఃపున్యం μ1 ఈజ్ ఈక్వల్స్ టు V by lambda 3 V by 4L/3 that is equals to 3V by 4L. But V by 4L is equals mu. That is equals to 3 mu. mu1 is equals to ఏమొచ్చింది ఇప్పుడు 3 mu. అర్థమైంది కదా ఎందుకు మనం ఓన్లీ బేస్ సంఖ్యలో చేస్తున్నాం. బేస్ సంఖ్యలో ముందు చెప్పినా చెప్పకపోయినా మనకి బేస్ నెంబరే వస్తుంది. ఎందుకంటే మనకి అక్కడ రెండు ప్రస్పందన బిందువులు రెండు ఆస్పందన బిందువులు అనేవి ఏర్పడుతున్నాయి. కాబట్టి ఇక్కడ 3V/4L వచ్చింది. V/4L is equal to ఏమని తెలుసు mu అని తెలుసు. కాబట్టి mu1 is equal to ఏమని రాయొచ్చు 3 mu. సో దీన్ని మనం ఏమంటున్నామంటే మూడవ అనుస్వరం అని చెప్పేసి అంటున్నాము. లేదా ఒకటివో అతిస్వరం అని చెప్పేసి అంటున్నాం. మూడవ అనుస్వరం లేదా ఒకటివో అతిస్వరం. సో నెక్స్ట్ వన్ ఇంకొకటి చూద్దాం. ఇంకోటి చూస్తే రేసుకి వెళ్దాం. సో ఐదవ అనుస్వరం నాలుగోది రాదు. ఎందుకు రాదనేది మనం ఈక్వేషన్ పరంగా చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇలా ఇక్కడ మూడు ఉచ్చులతో కనిపిస్తుంది అనుకోండి. ఇలాగా ఇలా తీసుకుందాం. ఇక్కడ మూడు ఉచ్చులతో కనిపించేటప్పుడు ఎన్ని 1 2 3 ఆస్పందన బిందువులు అట్ ద సేమ్ టైం 3 ప్రస్పందన బిందువులు ఏర్పడుతుంది. ఇక్కడ ఏమవుతుంది ఇది లాంబ్డా 5/2 ఇది లాంబ్డా 5/2 ఇది లాంబ్డా 5/4 సో దేర్ఫోర్ సో ఇప్పుడు ఏమవుతుంది కంపించే పొడవు ఏంటి L is equals to ఏమవుతుందన్న లాంబ్డా 5/2 ప్లస్ లాంబ్డా 5/2 ప్లస్ లాంబ్డా 5/4 L is equals to ఏమవుతుంది LCM ఏమవుతుంది 4. సో 2 లాంబ్డా 5 ప్లస్ 2 లాంబ్డా 5 ప్లస్ లాంబ్డా 5 L is equal to ఏమవుతుంది 5 లాంబ్డా 5/4. సో 5 లాంబ్డా 5 is equals to ఏమవుతుంది 4L లాంబ్డా 5 is equals to ఏమవుతుంది 4L/5. సో మళ్ళీ మనకు అనుస్వరం పౌనఃపున్యం కావాలంటే nu2 is equals to ఏమన్నా రాయొచ్చు V/λ5. సో nu2 is equals to ఏమన్నా రాయొచ్చు V/4L/5. సో ఇది రెసిప్రోకల్ వాల్యూ. దట్ మీన్స్ పైకి వెళ్తే ఏమవుతుంది nu2 is equals to 5V/4L. బట్ V/4L is equal to ఏమని తెలుసు nu. సో nu2 is equals to ఏమన్నా రాయొచ్చు 5. nu2 is equals to ఏమన్నా రాయొచ్చు 5. ఇక్కడ 5 వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది. అంటే మనకి ఏ రూపంలో ఏర్పడుతున్నట్టుగా బేస్ సంఖ్య. సో ఇప్పుడు మనకి అనుస్వరాల నిష్పత్తికి ఏమని రాసుకోవచ్చు nu1 nu2 nu3. సో ఆన్ ఇక్కడ ఏమని రాయొచ్చు nu 3 nu 5 nu.
దట్ ఈస్ ఈక్వల్స్ టు 1:3:5:so on. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈక్వేషన్ అండి. మూసిన గొట్టాలలో మనకి అనుస్వరాల మరియు అతిస్వరాల నిష్పత్తికి మనం ఏం చెప్తున్నామంటే 1:3:5. సో దీన్ని మనం ఇక్కడ ఏమంటున్నామంటే 3వ అనుస్వరము లేదా 2వ అతిస్వరం అని చెప్పేసి అంటున్నాం. ఓకేనండి. సో ఈ విధంగా మనకి మూసిన గొట్టాలలో అనుస్వరాలు లేదా అతిస్వరాలు అనేవి ఏర్పడతాయి. వాటి అనుస్వరాల అతిస్వరాల నిష్పత్తికి సమీకరణం μ1:μ2:μ3 μ3:5 దట్ ఈక్వల్స్ టు 1:3:5 అంటే మూసిన గొట్టాలలో మనకి అనుస్వరాల అతిస్వరాల నిష్పత్తి అనేది బేస్ సంఖ్య రూపంలో వస్తుంది. అదే తెరిచిన గొట్టాలలో అయితే మనకి సహజ సంఖ్య రూపంలో